కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ యొక్క క్యాంపెయిన్ మొన్న చూడండి, పాకిస్తాన్లో ఒక మీటింగ్ జరుగుతుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఈయన మాట్లాడుతున్నాడు. ఈరోజు కాశ్మీర్ గురించి మాట్లాడే దేశము అంటూ ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా కనిపించడం లేదు, విచ్ ఇంక్లూడ్స్ చైనా, టర్కీ. అంటే కాశ్మీర్ గురించి మాట్లాడాలి అంటే ధైర్యం ఉండాలి, అంటే భారత్ను ఎదిరించే ధైర్యం ఉండాలి. ఇవాళ ప్రపంచానికి లేదు. ఇది ఇందులో ఉండే సారాంశం. అంటే మీకు ఒక 2015 వరకు కూడా చూడండి. అంటే ఇదైతే నేను నమ్మడం చాలా చాలా కష్టం అనిపించింది, కానీ ఇది వాస్తవం అండి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్. సో ఈ మాటలు అంటున్నప్పుడు ఏంటంటే అది పాకిస్తాన్ కదా అని చెప్పి సైకాలజికల్గా మనకు అనిపిస్తుంది. అలా కాదండి. ఇప్పుడు శారదాపీఠం గురించి మాట్లాడాం, అలాగే ఇప్పుడు మీర్పూర్ అన్నాం అనుకోండి. ఈ మీర్పూర్ అనబడే పేరు ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు పెట్టుకున్న పేరు. ఒకప్పుడు చూశారనుకోండి, ఆదిశంకరాచార్యుడు, కపిల ముని, మీకు అలాగే కశ్యపుడు, వీళ్ళందరూ తిరిగిన ప్రాంతాలు. అంటే మీకు అఖండ భారత్కు సంబంధించిన ప్రాంతాలు. ఇదే విషయాన్ని ఇవాళ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలు చెప్తున్నారు. మేము భారతీయులమండి, మమ్మల్ని భారత్లో కలిపేయండి, మాకు ఈ పాకిస్తాన్ వద్దు, ఈ పాకిస్తాన్ ప్రభుత్వం వద్దు, వీళ్ళు చేస్తున్న అరాచకాలు మేము తట్టుకోలేకపోతున్నాము, ఆ కార్గిల్ గేట్ని ఓపెన్ చెయ్యండి అని చెప్పి పిఓకేలో భారత్కు సంబంధించిన జాతీయ జెండాలండి, జాతీయ జెండాలను పట్టుకొని ప్రజలు ప్రొటెస్టులు తెలుపుతున్నారు. ఎప్పుడు మే 11, అంటే ఇవాళ మన ఎలక్షన్స్ టైమింగ్ చూసుకొని వాళ్ళు మన జెండాలు పట్టుకొని మేము భారతీయులమే, మేము ఎందుకు ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండాలి, కాశ్మీర్ మాది కదా, మనది కదా, మనము కాశ్మీర్ని కలిపేద్దాము అంటే బెర్లిన్ వాల్ స్ట్రాటజీని ఒక వీడియోలో మాట్లాడాను. రష్యా ఆధీనములో ఉండిన జర్మనీ మీకు అసలు సిసలైన జర్మనీతో కలిసిపోయింది. రాజ్నాథ్ సింగ్ గారు ఇదే మాట్లాడుతున్నారు. మనము పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోకి వెళ్ళక్కర్లేదు, ఇండియన్ ఆర్మీ వెళ్ళక్కర్లేదు, మన ప్రజలే మనతో కలిసిపోతారు. అలాంటి రోజులు త్వరలోనే రాబోతున్నాయి. 2015 దాకా కూడా ఇలాంటి సిచ్యువేషన్ లేదండి. అంటే మనము కాశ్మీర్కి సంబంధించిన స్పెషల్ స్టేటస్ను తీసేసాము, తీవ్రవాదుల కట్టడిలో ఉన్నాము. ఆ టైంలో మీరు చూసారనుకోండి, మీకు కాశ్మీర్లో ఈ తీవ్రవాదులు, అలాగే మన దేశంలోనే ఉండే శత్రువులు, వీళ్ళు స్కూళ్ళకి వెళ్ళే పిల్లలకు రాళ్ళు ఇచ్చి, డబ్బు ఇచ్చి ఇండియన్ ఆర్మీ మీద విసరండ్రా అంటే ఈ కుర్రాళ్ళు తెలియక రాళ్ళు విసిరేవాళ్ళు. సిమిలర్ సిచ్యువేషన్ ఇవాళ పిఓకేలో ఉందండి. ప్రజలు రాళ్ళు తీసుకొని పాకిస్తాన్ ట్రూపర్స్ వీళ్ళు వ్యాన్లలో వస్తూ ఉంటే ఆ వ్యాన్ల మీద దాడులు చేయడం కాదు, ఈ జనాలు వస్తున్న ఆవేశాన్ని చూసి మీకు అందులో ఉండే ట్రూపర్స్, పోలీస్ పర్సనల్ వీళ్ళు పారిపోతే ఆ వ్యాన్ని వీళ్ళు ధ్వంసము చేయడం కాదు, తలకిందులుగా విసిరివేసి ఆ వ్యాన్ని తన్ని ఈ పాకిస్తాన్ మాకు వద్దు, ఈ పాకిస్తాన్ ప్రభుత్వమే మాకు వద్దు, పాకిస్తాన్ ముర్దాబాద్ అని చెప్పి నినాదాలు. వీళ్ళ చేతుల్లో ఏమిటి అంటే భారత జెండా. ఈ విచిత్రం చూడండి. ఇప్పుడు వీళ్ళ ఆర్గ్యుమెంట్, వీళ్ళ గొడవలు ఏమిటి అంటే ఇది ఒక వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అవుతుందండి. మీకు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అన్నారు. అక్కడ కోహలా అనబడే ఒక హైడ్రో పవర్ ప్లాంట్ ఉంది. ఈ కోహలా అనేది ఎవరు? చైనా వాడు ఫండింగ్ ఇచ్చి పాకిస్తాన్, చైనా కలిసి మీకు పిఓకేలో నిర్మించిన ఒక పవర్ ప్లాంట్. సో నువ్వు నిర్మించావు కదా, అలాగే కారోట్ అనబడే ఇంకొక ప్రాంతంలో ఇలాగే ఒక డ్యామ్ అన్నారు, అక్కడ వీళ్ళు పవర్ ప్రాజెక్ట్ అన్నారు. అంటే మీరు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నారు కదండి, ముందు మాకు కదా ఇవ్వాలి. పిఓకేలో నివసించే వాళ్ళు ముందు మాకు కదా నువ్వు ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి, నువ్వు ఇవ్వడము లేదే ఏంటి? నువ్వు మమ్మల్ని నీ సొంత ప్రజలుగా గుర్తించడం లేదు.
సో మేము అటు పాకిస్తాన్ వైపు లేము, ఇటు భారత్ వైపు వెళ్ళడానికి లేదు. నువ్వేమో పవర్ టారిఫ్ అని చెప్పి ఇలాగ మా మీద ట్యాక్సులు విధిస్తున్నావు, ధరలు అంటే ఆ ఇన్ఫ్లేషన్ మేము తట్టుకోలేకపోతున్నాము, మేము ఎందుకు ఈ పీఓకేలో నివసించాలి? మా దేశం అక్కడ ఉంది కదా, మా బంధువులు అక్కడ ఉన్నారు కదా, మేము అక్కడికి వెళ్ళిపోతాము, మేమెందుకు ఈ దేశములో నివసించాలి అని చెప్పి పీఓకే ప్రజలు అడుగుతున్నారండి. వాస్తవమే కదా, అక్కడ పవర్ జనరేషన్ జరుగుతుంది, నువ్వు మాకు కదా కరెంట్ ఇవ్వాలి. మాకు కరెంట్ ఇవ్వకుండా గంటల తరబడి మేము ఈ చీకటిలో పిల్లలు చదువుకోలేక, కాలేజీలకు వెళ్ళలేక, ఏవైనా కొనుక్కొని తిందాము అంటే తినే పరిస్థితి కూడా లేకుండా మేము ఎందుకురా ఇంత కష్టపడాలి, మమ్మల్ని ఎందుకు ఇంతలా మీరు హింసిస్తారు, మాకు ఈ దేశమే వద్దు అంటే ఇదంతా మన పాలకులు ఆ రోజుల్లో చేసిన పాపము మీకు అక్కడ వాళ్ళు పాకిస్తాన్ ప్రజల్లా కనిపిస్తారండి. ఒకవేళ భారత్ ఈ పీఓకేని మనతో కలుపుకుంటే మీకు K2 లాంటి అద్భుతమైన పర్వతాలు మన దేశానికి చెందినవి అవుతాయి. సింధు నది పారేది మన దేశంలోనే, మనం చెప్పుకోగలమండి. అలాంటి ఒక సిచ్యువేషన్ అంటే ఏంటి, మీకు ఆ ఎండ్ గేమ్ అనేది ఇవాళ స్టార్ట్ అయ్యింది అనేది అర్థం చేసుకోవాలి. అంటే పీఓకే ఖచ్చితంగా భారత్తో కలిసిపోతుంది. ఇది ఎంత పెద్ద దెబ్బ అంటే ఒకవైపు అమెరికా, ఇంకొక వైపు పాకిస్తాన్, ఇటువైపు చైనా, టర్కీ, వీళ్ళకి ఏమీ అర్థం కావడం లేదు. ప్రజలలో ఈ ఆవేశం వస్తే, నేను లిటరల్గా ఎలక్షన్స్ టైంలో నిన్న చూశాను ఎంత ఆవేశంగా ఉన్నారంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అక్కడ సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళు, లోకల్ ప్రజలు ఓటు వేసే తీరాలండి, ఎలాగైనా ఇంత ఆవేశం. ఎక్కడెక్కడి నుంచో విదేశాల్లో నుంచి వచ్చి ఆ ఓట్లు వేయడానికి వీళ్ళు ఇంతలాగా ఆవేశంగా ఉన్నారంటే ఫస్ట్ టైం అండి. ఎప్పుడు పెద్ద పట్టించుకోము, ఈసారి ఎలక్షన్స్ మాత్రము చాలా చాలా క్రిటికల్ అన్నట్టుగా ఉంది. సో అలాగా పీఓకేలో కూడా మనం చూసామనుకోండి, ప్రజలలో ఆవేశం, మేము ఇండియాకి వెళ్ళిపోతాం, ఇండియాలో ఉండే కార్గిల్ గేట్ తెరవండి, మేము వచ్చేస్తామని చెప్పి మన జెండాలు పట్టుకున్నారు. సో ఇప్పుడు దీని పరిస్థితి ఏంటంటే 2023 ఆగస్టు నుంచి మొదలైన ప్రొటెస్టులు మెల్లమెల్లగా సింధు ప్రావిన్స్, అక్కడ ఇదే సమస్యే, ఇస్లామాబాద్, మొత్తము పాకిస్తాన్లో వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అవ్వడం. అంటే అక్కడ పీఓకేలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇంతంత పెద్ద ప్రొటెస్టులు, నిరసనలు తెలుపుతున్నప్పుడు మనం ఏమైనా ఖాళీగా కూర్చోవాలా, మనమేమైనా చేత కాని వాళ్ళమా, మనల్ని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు కదా, ఈ సివిలియన్ ప్రభుత్వం అంటున్నారు, పాకిస్తాన్ ఆర్మీ అంటున్నారు, మనల్ని దోచుకుంటున్నారు కదా, ఇంతంత కరెంటు బిల్స్ మనం ఎందుకు కట్టాలి, తినడానికి ఫుడ్ లేనప్పుడు వీళ్ళు చెప్పింది మనము ఎందుకు వినాలి, నో అని చెప్పి ప్రజలు ఎంత ఆవేశపడుతున్నారంటే ఇమీడియట్గా ఇదంతా కూడా యువకులలో తీవ్రవాదం వైపు తీసుకెళ్తుంది. పాకిస్తాన్లోనే తీవ్రవాదం, ఇదే మనం బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటున్నాము, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అంటున్నాము, కొత్త కొత్త గ్రూప్స్ వస్తున్నాయి అంటున్నాం. ఏంటి, పాకిస్తాన్ ప్రభుత్వం మమ్మల్ని ఏమారుస్తుంది, మమ్మల్ని దోచుకుంటుంది, పాకిస్తాన్ ఆర్మీ మాకు ఏమీ లేకుండా చేస్తున్నారు, వాళ్ళు మాత్రం వాళ్ళ పొట్టలను నింపుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు, మేము ఒప్పుకోము అని చెప్పి యావత్తు పాకిస్తాన్ ఇవాళ పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడ్డారు అనేదే వాస్తవం. పోయిన వీడియోలో మాట్లాడాను, పాకిస్తాన్ని ముక్కలు ముక్కలుగా వీళ్ళు అమ్మేసి ఆ వచ్చిన డబ్బంతా తీసుకొని ఒకడు లండన్ వైపు పారిపోతాడు, ఇంకొకడు UAE వైపు పారిపోతాడు, ఫైనల్గా పాకిస్తాన్ ఆర్మీ ఆయుధాలను పెట్టుకొని తన సొంత ప్రజల మీదే వీళ్ళు దాడులు చేస్తారు. మొన్న దాడియాల్ అనబడే ప్రాంతంలో ఇలాంటి కాల్పులలో ఒక చిన్నారి స్కూల్ పాప, ఈ అమ్మాయి మరణించడంతో ఇవాళ ఇంకా కూడా పీఓకేలో ఆవేశము అనేది పెరుగుతూనే ఉంది. వితిన్ 10-15 డేస్లో మీరు చూడండి చాలా పెద్ద పోరాటాలు. ఇది పాకిస్తాన్ ఆర్మీ కూడా ఆపలేని ఒక పరిస్థితి. ఇదే ఎండ్ గేమ్ అని చెప్పి ఇవాళ ప్రపంచ స్థాయిలో మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ వాషింగ్టన్ పోస్టులోనో, అల్ జజీరాలోనో ఇలాంటి పత్రికల్లో ఇలాంటి కథనాలు రావండి. వెస్టర్న్ మీడియా వాళ్ళు రాయరు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్రో పాకిస్తాన్, భారత్ ఎదగడము అడ్వాంటేజ్ ఇండియా అంటే వీళ్ళు ఎవరు ఎప్పుడూ కూడా ఒప్పుకోరు. కాబట్టి ఇలాంటి కథనాలు స్వచ్ఛంగా భారత్కు సంబంధించిన న్యూస్ పేపర్సే రాయాలి, అలాంటి వార్తలే మనము కూడా చదవాలి. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.